విద్యార్థుల్ని చూసినప్పుడు నా మనస్సు కనిపించేటటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎప్పుడైనా నాకు ఎక్కడ ఇలా విద్యార్థుల్ని చూసినా కూడా నా మనస్సు కనిపించేటటువంటి విషయం ఏమిటంటే, వీళ్ళు కేవలం విద్యార్థులు, పిల్లలు అని మాత్రమే మనం అనుకోకూడదు. వీళ్ళు మన దేశం యొక్క ఒక అపారమైనటువంటి సంపత్తు, మన దేశం యొక్క విశేషమైనటువంటి భవిష్యత్తు అని నేను భావిస్తూ ఉంటాను. ఎక్కడ పిల్లల్ని చూసినా కూడా, చదువుకునేటటువంటి విద్యార్థుల్ని చూసినా కూడా నేను భావించేటటువంటిది ఇలా. కాబట్టి అటువంటి విద్యార్థులకి ఒక విశేషమైనటువంటి బుద్ధి వికాసం కలగడానికి విద్యాభ్యాసం అనేది చాలా చాలా ఆవశ్యకమైనటువంటిది. ఇప్పటి కాలంలో అందరూ కూడా చెబుతూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో ఇలా చిన్న వయస్సులో చదువుకుంటూ ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, యువతులు వీళ్ళ యొక్క సంఖ్య మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో ఎక్కువగా ఉన్నది. వయసు అయిపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. ఇటువంటి వాళ్ళ సంఖ్య అంటే ఇప్పుడిప్పుడే ఇంకా ఎదుగుతూ ఉన్నటువంటి, వృద్ధి చెందుతూ ఉన్నటువంటి పిల్లల యొక్క సంఖ్య అత్యధికంగా ఉన్నది అని చాలా అధ్యయనాలు మనకి చెబుతూ ఉన్నాయి, తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఒక సందర్భంలో మన దేశం యొక్క, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన దేశం యొక్క విశేషమైనటువంటి సంపత్తుగా ఉన్న ఈ పిల్లలందరికీ కూడా చక్కటి ఈ ఆధునికమైన విద్యని మనం ఇచ్చేటటువంటి ఏర్పాటుని చక్కగా చేసి, అందరూ కూడా చక్కగా తయారయ్యేట్టుగా చేస్తే, తద్వారా మన దేశం యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, అత్యంత ఉజ్వలంగా ఉంటుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు.